ఓం నమః శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమః శివాయ. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 7 నుంచి 13 తారీఖు వరకు ఈ రాశి మీద ఎంత శని ఉంది, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, శని ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, నష్టం, కష్టం, సుఖం, దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ, కుంభరాశి వాళ్ళ జ్యోతిషం, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి, కుంభరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ వావ్. కుంభరాశి వాళ్ళకి భద్రాది వాసుడు, భద్రాచలం రాముడు. ఈ కుంభరాశి వాళ్ళకి చదువుమని చదువు మీద చాలా ధ్యానం పెట్టడం, చదువు మీద ధ్యానం పెట్టడం, అనుకున్నంత వరకు పక్క చదువుకోవడం. నడమ దరిద్రాలు, ఆ చెడు ఘడియాలు, అవి మస్తు వస్తాయి. వచ్చినా కానీ మీరు భయపడరు. భగవంతుడా నీదే ధ్యానమని భగవంతుని మీద భారం పెట్టి, దేవుని మీద భారం పెట్టి మంచిగా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ భగవంతును మీ ఎంబడి ఉండి ఆ భగవంతుడు మీ చదువు పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు ఏం ఆలోచిస్తుందంటే, మాకు అనుకున్న జాబు మాకు అవుతుందా రాదా, అవుతుందా కాదా, జాబు దగ్గర వస్తుంది, దూరం అయిపోతుంది. నాకు అనుకున్న జాబు నాకు అయితే లేదు. మరి ఎందుకైతే లేదు, అవుతుందా కాదా భగవంతుడమని మీరు కోరుకుంటున్నారు కదా. మీ అనుకున్న జాబ్ మీకు పక్కా తప్పనిసరి మీకు జరుగుతుంది. నా మాట మీకు తప్పదు. జరిగిన తర్వాత నాకు ఫోన్ ద్వారా, నాకు నంబర్ ఉంటుంది కింద, ఒకసారి ఫోన్ చేయండి. మా మాట మీకు అర్థమైపోతుంది. మీకు అనుకున్న జాబ్ మీకు పక్క జరుగుతుంది. ఆ తర్వాత ఏం చేయాలి? 7 కొండల మెట్లు, శ్రీమన్నారాయణ సాక్షంగా మెట్లు లెక్కాలి. ఏదో కొండకు పోతిమి, మనం ఏదో దేవుని దగ్గర మేము కారు మీద, బస్సు మీద ఏదో పోతిమంటే కాదు. కొండ లెక్కాలి. మెట్టు లెక్కితే ఉన్న దరిద్రం మెట్టు దగ్గర, ఏదో ఒక మెట్టు దగ్గర వాని దరిద్రం పటాపంచలం అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ఏం ఆలోచిస్తుందంటే, ఇంట్లో ఉన్న వాళ్ళం చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలి. ఎక్కడో పడ్డవాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఒక్కొక్క మెట్టు పైకి వస్తుండ్రు. మనం చూస్తే ఎంత ఉన్నాం అంతే ఉన్నాం. అందరికి ఎట్లా కనిపిస్తున్నాం పైన, ఇలా ఇంట్లో ఏముందిరా, ఏం రూపాయలు ఉన్నా అది ఇది ఉన్నదంటున్నారు, కానీ మా ఇంట్లో ఏమీ లేదు కదా, మాకు ఏమాయ బాధమని ఇట్లా బాధపడడం కన్నా, అన్నిటికన్నా మీరు భగవంతుని ధ్యానంలో నడవండి. ఇగో కొండ లేపాలనుకుంటే రాయన్నా లేపగలం, లేకపోతే దాని కింద ఏదన్నా లేపగలం. ఏది లేకుండా ఢిల్లా ఉంటే ఏది చేయలేం. ఈ రాశి వాళ్ళకి జ్ఞానం, తెలివి చాలా బాగుంటుంది. ఇల్లన్నా కడతారు, కట్టిందన్నా కొంటారు, పైమెట్టు లెక్కుతారు, బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఏమిటిదంటే మాత్రం అన్నిటికన్నా దేవభక్తి. ఇంటి లోపల దీపహారం పెట్టి, స్వామివారి మీ ఇంటి కులదేవునికి మీ ఇంట్లో దీపహారం పెట్టి నమస్కారం చేసి, నోస్టుకు కుంకుమ పెట్టుకొని మీరు బయటికి వెళ్ళిపోండి. మీరు ఏదైతే కోరిక అనుకుంటారో అది పక్కా సాగించుకొని వస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంటి లోపల మళ్ళీ దీపహారం పెట్టి నమస్కారం చేయాలి. స్నానం చేసి గదిలోకి వెళ్ళవద్దు. స్నానం చేసి గదిలోకి వెళ్ళాలి. పూజా గదిలోకి స్నానం చేయండి. ఎవరైనా స్త్రీ పురుషులు ఎవరైనా కానీ స్నానం చేయకుండా పూజా గదిలో కాలు పెట్టవద్దు. అది ఎన్నో రోజుల నష్టం వస్తుంది, అది వెళ్ళవద్దు. ఇంట్లో మళ్ళీ ఒకటి, ఈ కుంభరాశి వాళ్ళకి ఇంటి లోపల బాధ వచ్చి మీరు అనవసరంగా కోడలైనా కానీ, భార్య అయినా కానీ, తల్లి అయినా కానీ బాధ పెట్టి అనవసరంగా మాట మాట్లాడితే వాళ్ళ మనసు బాధపడి, ఏ మాయరాయి ఇంటి లోపల ఏంద్రా నాకు ఇదంతా మని వాళ్ళు కన్నీరు కార్చి కొంగుతో నా కన్నీళ్ళుగా తుడుచుకుంటే, స్త్రీ ఎవరైనా కానీ అమ్మాయి కన్నీళ్ళు కారుచుకుంటా కొంగు తీసుకొని ఇట్లా నీళ్ళు తుడుచుకున్నారనుకోండి, కన్నీని నీళ్ళు కొంగు మీద పడ్డదనుకోండి, అది చాలా కష్టం. ఇంటికి ఇట్లా అతుక్కుంటుంది. ఆ బల్లి గోడకి అతుక్కొని ఎట్లా ఉంటుందో ఆ దళిద్రం అట్లా అడుకుంటుంది మొత్తంకి. అమ్మాయి కొంగు ఏడైనా పోతే దేవుని గుడి లోపల కుంకుమే ఇస్తే, ఎక్కడైనా ఏదన్నా మంచి వస్తువు ఇస్తే, దేవుని వస్తువు ఇస్తే ఏం చేస్తాం? కొంగు తీసుకొని ఇట్లా జాపి అది కొంగు ముడి లోపల కట్టుకొని వస్తారు. అలాపై ఏదో ఒక దరిద్రం ఇంటి మీద వచ్చి మీ ఇంటి లోపల ఏదో బాధ కలిగి ఆమె కన్నీళ్ళ నుంచి కన్నులు కారడం కరెక్ట్ కాదు. ఆ కొంగు నుంచి తుడుచుకోవడం కన్నీరు కరెక్ట్ కాదు. చూడండి, అది ఇంటికి మహానిష్కారం. ఈ కుంభరాశి వాళ్ళకి చెప్తున్నా, మహాజాగ్రత్తగా ఉండండి. ఇగో అమ్మాయి మీ ఇంటికి ఏదో కుంభరాశి వాళ్ళకి అమ్మాయి కన్నీళ్ళు పెట్టిందంటే ఇంటికి దృష్టి తలిగిందో అనుకోవాలి తప్పనిసరిగా. అది ఎన్నో రోజులు బాధపడతారు మీరు.
మళ్ళొకటి ఇప్పుడు ఏముందంటే మాత్రం మంచి జాబ్ గురించి ప్రయత్నం చేస్తుండే కదా, ఆ జాబ్ మీకు పక్క వస్తుంది. బిజినెస్ అయినా కానీ ఏదైనా బిజినెస్ చేయండి, ఎలాంటి బిజినెస్ చేసినా కానీ అందులో మంచిగా కలిసి వస్తుంది. పైమెట్టు లెక్కుతారు, రాజా బతుకుతారు. అందరికీ మీరు ప్రేమగా చూసుకుంటారు. వాడు పాలోడు పగోడు ఎవరైనా కానీ ఎలాంటి వాడైనా కానీ రాయమని ఇట్లా దగ్గర తీసుకొని ప్రేమతోనే తీసుకొని వాళ్ళతో మంచిగా మాట్లాడి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ వచ్చిన చుట్టానికి కూడా బాంధుబలగంతో మీరు ఉపాసం ఉండైనా కానీ బాంధుబలగానికి చాలా ప్రేమతోనూ చూస్తారు. ఇంటి లోపల దావత్ అయినా కానీ పండుగ పబ్బం ఏదైనా కానీ మనం ఇంటి లోపల ఇంత చేసి కూడా ఇంత పెద్దగా పెడతారు. అందరితోన అరే పలానా ఇంటికి పోయినరా వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వాళ్ళ ఆడపిల్లలు కూడా బాగున్నారు, మగపిల్లలు కూడా బాగున్నారు, పెద్దలు బాగున్నారు, చిన్నలు బాగున్నారు. ఇంటి ముందల పోయి ఇంత అన్నం మంచిగా కడుపు నిండా పెరిగి మంచిగా యథార్థంగా మాట్లాడి తినిపించి తాగిపించి పంపించనరా వాళ్ళ ఏమిల్లురామని ఒక్క మంచి మాట మాత్రం మీ ఇంటికి తెచ్చుకుంటారు. అంతేగాని చెడు మాట మీరు తెచ్చుకోరు. ఇంటికి మాత్రం లక్షణంగా పెట్టుకోవాలి, ఒక పద్ధతి మీద నడవాలని చాలా జ్ఞానం. మీకు ఈ రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ లోపల పోలీస్ జాబ్ అయినా కానీ మళ్ళీ ఏది మన డాక్టర్ చదువైనా కానీ ఏదైనా కానీ ఎన్నో ఒక గవర్నమెంట్ అంటే ఎన్నో ఉంటాయి. అన్నిట్లా డాక్టర్ చదువుకే ఈ కుంభరాశి వాళ్ళకు చాలా మంచిగా కలిసి వస్తుంది, చాలా గొప్పగా కలిసి వస్తుంది, అన్నిటికీ బాగుంటుంది. తొందరపడకండి. కుంభరాశి వాళ్ళ దగ్గర జ్ఞానం తెలివి అంత బాగుంది. తొందరపడి బురదల కాలేసినట్టు చేయవద్దు. బిజినెస్ అన్నా చేయండి, వ్యాపారమైనా చేయండి, ఏదైనా చేయండి, మీకు మంచి కలిసి వచ్చే యోగం ఉంది. కానీ ఇప్పుడు జర దరిద్రం చాలా చెడ్డగా సతాయిస్తుంది. ఇంటి మీద జర నష్టం కష్టం చాలా చెడ్డగా నడుస్తుంది. ఇంటి మీద దృష్టి కన్ను చాలా చెడ్డగా ఉంది. కొన్ని రోజుల నుంచి మీరు దెబ్బతింటున్నారు, నష్టపోతుండ్రు, కష్టపడుతుండ్రు. దీనికి ఏం చేయాలంటే భగవంతుని మీద భారం పెట్టండి. ఆ భగవంతుని మీద భారం పెట్టి చేయండి, మీకు అంత మంచి జరుగుతుంది. ఓం నమః శివాయ. ఈ రాశి వాళ్ళకి 4 చాలా మంచి గవ్వలు పడ్డాయి. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 8, రాజపూజ ఫలం 4, అవమానం 2. అంటే గురుబలం 2 ఉన్నాడు, శనిబలం గుడుక 2 ఉంది. మంచి చెడు అన్నిటికీ సమానం. అంటే లాభం అంతే ఉంటుంది, లుక్సాన్ అంతే ఉంటుంది. ఈ సంవత్సరం అంతా మీకు అంతా ఒకటే లెవెల్ ప్రకారం నడుస్తారు. ఈ వారం రోజులు ఏదైతే ఉందో మీరు ఏదైతే అనుకున్నారో, మీరు జాబ్ అయినా కానీ బిజినెస్ అయినా కానీ ఏదైనా పెట్టాలనుకుంటే మీకు జాబ్ దొరికేది మాత్రం ఈ 8 రోజుల్లో పక్కా దొరుకుతుంది. ఏమన్నా డౌట్ మీకు ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడని మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం.